హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ నామినేషన్స్లో భాగంగా డస్ట్ నామినేషన్స్ ఏవో జరిగాయో 3వ వారం. సో ఈ డస్ట్ నామినేషన్స్ చాలా బాగున్నాయి. సో ఈ డస్ట్ నామినేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నామినేషన్ నైనిక నామినేషన్. సో నైనిక వచ్చేసి సోనియాకి దాంతోపాటు ప్రేరణకి నామినేషన్ చేసింది. సో ఈ పాయింట్ కోసం మాట్లాడదు అంటే సోనియాలో డ్యూయల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటే వాటి కోసం ఇందులో తెలియబోతుంది అనమాట. అయితే నైనిక సోనియా చెప్తున్న పాయింట్ ఏంటంటే, మీలో ఫస్ట్ వీక్లో నేను ఏదైతే స్ట్రెంత్ చూశాను అంటే మిమ్మల్ని నేను ఫస్ట్ వీక్లో ఒక కాంపిటేటర్గా చూశాను, నాకు కాంపిటేటర్గా చూశాను. ఆ స్ట్రెంత్ ఇప్పుడు కనిపించట్లేదు నాకు. అప్పుడు ఏదైతే కాంపిటేటర్ నేను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా నాకు కనిపించట్లేదు, మీలో అది తగ్గిపోయింది, చాలా నార్మల్గా ఆడేస్తున్నారు అని అంటే ఆమె పాయింట్ చెప్పింది. ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే, మీరు చికెన్ దొంగతనంలో అంటే మీరు ఏం చేస్తారంటే, అంటే ఇంకోటి మీరు చికెన్ దొంగతనంలో కూడా మీరు ఉన్నారు, కానీ మీరు ఏం చేస్తారంటే మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ మీరు కూడా అందులోనే చికెన్ దొంగతనంలో పార్ట్ అయి ఉన్నారని నాకు తెలీదు. సో నేను మిమ్మల్ని జడ్జి చేయలేకపోతున్నాను. మీరు అంటే దొంగతనం మీరే చేస్తున్నారు, అరే మీ చికెన్ పోయిందని మీరే చెప్తున్నారు, సో నేను మిమ్మల్ని జడ్జి చేయలేకపోతున్నాను అని నైనిక చెప్పింది. దానికి సోని చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను టీమ్గా ఉన్నప్పుడు టీం ప్లేయర్గా ఆడాను. నేను ఒక టీంలో ఉన్నప్పుడు నేను క్లాన్ మెంబర్గా దొంగతనం చేస్తాను. దాంతో నేను ఒక ఇండివిజువల్గా నీకు చెప్పి, అరే మీ చికెన్ పోయింది చూసుకోరా అని నేను 5-6 సార్లు చెప్పాను, కానీ నువ్వే తప్ప మనిషి కాబట్టి నువ్వు గుర్తించలే, నాదేం తప్పు అన్నది. అంటే సోనియా ఏమంటుంది, నేను క్లాన్లో ఉంటా, నేనే దొంగతనం చేస్తా, ఓకే నేనే మళ్ళీ ఇండివిజువల్ దగ్గరికి వచ్చి దొంగతనం జరిగింది నా దగ్గర తీసుకొని చెప్తా అంటే ఇది డ్యూయల్ స్టాండర్డ్స్ కాదా? నువ్వు గేమర్, నువ్వు క్లాన్లో ఉండి క్లాన్లో ఆడితే ఆడాలి, అట్లా ఆడాలి. లేదు ఇండివిజువల్గా నేను సంబంధం లేకుండా ఆడుకుంటాను, సంబంధం లేకుండా ఆడుకోవాలి. క్లాన్లో ఉండి నువ్వే దొంగతనం చేస్తావు, మళ్ళీ దాని దగ్గర పోయి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర పోయేసి ఇగో మీ చికెన్ దొంగతనం అయింది, కాకపోతే మా చీఫ్ దిమ్మని నాకు సంబంధం లేదని చెప్తావా? హౌ అన్ఫేర్ ఇట్ ఈస్, రైట్? అయితే నెక్స్ట్ నైనిక చేసిన సెకండ్ నామినేషన్స్ వచ్చేసి ప్రేరణ చేసింది అనమాట. ప్రేరణ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, సంచాలకుగా నువ్వు ఎవ్రీ రౌండ్ రూల్స్ మారుస్తూ వచ్చావు. ఇంకోటి ఏంటంటే, కరెక్ట్గా ఆడుంటే గేమ్ కనుక అది టై అవ్వకుండా ఉండేది, మాకు ఇంకో ₹1,00,000 వచ్చేది. సో టై అవ్వడం వల్ల మాకు అమౌంట్ తగ్గిపోయింది అన్న సెన్స్లో ఆమె మాట్లాడింది. అప్పుడు దానికి ప్రేరణ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, నా వల్ల గేమ్ అన్ఫేర్ అవ్వకూడదు అనుకున్నా, ఓకే నా వల్ల గేమ్ అన్ఫేర్ అవ్వకూడదు అనుకున్నాను కాబట్టి నేను గేమ్ మళ్ళీ రూల్స్ మార్చడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే, నిజానికి గేమ్లో వైలెన్స్ జరగకపోయినా సరే ఆడవాళ్ళు వైలెన్స్ అన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చాలాసార్లు గేమ్ ఆడాల్సి వచ్చింది, రూల్స్ మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో గేమ్లో మళ్ళీ లేడీ ఉంది కదా మీ టీం విష్ణుప్రియ కూడా ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే, గేమ్ ఆడుతున్న సభ్యులు ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేనే ఫైట్ చేసి మరి నా రెస్పెక్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది, నేనే తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది అనమాట. సో బాగా ఆడుతుంది ఎవరు ప్రేరణ కూడా, కానీ గేమ్ కూడా కొంచెం పెంచితే కిరాకు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అండ్ నైనిక ఎలిమినేషన్, నైనిక నామినేషన్. సో మరో వీడియోతో కలుసుకుందాం. మరిన్ని నామినేషన్ వీడియోస్ మన ఛానల్ ఉంటే చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్ యూ.